తాండూరు మున్సిపల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు మున్సిపల్ చైర్మన్ గా పట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవం అవ్వడంతో చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి, చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలుపుతూ తాండూరు మున్సిపల్ అభివృద్ధికి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా ఎన్నికైన అన్నగారి ఆశీస్సులతో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల కల నాది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము. దానికి తగ్గట్టు ఈరోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు. దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో, మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో, అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అధికారులకు కానివ్వండి, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, మొట్టమొదటిగా తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్తా ఉన్నాం. ఈ రోజు గెలిచినటువంటి 36 మంది కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడే చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజు గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి, మిగతా కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు తాండూరు ప్రజలకు ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు, గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత 2 సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే పని చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం. దాన్ని నేను రెఫరెండంగా భావిస్తానని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా మా పైన బాధ్యత పెంచిండ్రు. వారు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా మార్పు అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో అదే దిశగా తాండూరుని తప్పకుండా మార్పు చేస్తాం. అదే కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పి ఉన్నాం, ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే జెండా మోస్తారో వారిని అందరినీ కూడా వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్టులను చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే 100 మంది సర్పంచులను ఈరోజు మన నియోజకవర్గంలో 100 మంది పైన ఈరోజు సర్పంచులను గెలిపించడం జరిగింది. వార్డు మెంబర్లను గెలిపించడం జరిగింది. ఈరోజు కౌన్సిలర్లను కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఈరోజు ఏకపక్షంగా ఇచ్చి ఇంకా నా పైన బాధ్యత పెట్టి ఒక ఫుల్గా మెజార్టీగా ఇస్తున్నాం. నీవు తాండూరు అభివృద్ధిని చేయాలని చెప్పి నా పైన పెట్టినటువంటి బాధ్యతని నేను స్వీకరించుకుంటూ తప్పకుండా తాండూరుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి వారికి, మీడియా మిత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, తాండూరు ప్రజానికానికి కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నేను గతంలో ఎప్పుడే చేసిన ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ పార్టీలో కొట్లాడదాం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి జెండా వాళ్ళదే. అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో డెవలప్మెంట్ గురించి తాండూరు ప్రజల మన డెవలప్మెంట్ కోసం ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ పైన చర్చించాలి, డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేద్దామని చెప్పి గతంలో కూడా చెప్పినాం. ఈ రోజు కూడా వాళ్ళకి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు బైకట్ చేసిన వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అది 1000 కోట్లు పరిగి సభలో ఒక 20-25 వేల మంది బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, కాగ్నా వాటర్ కానివ్వండి తాండూరు ప్రజలకు తాపుతాను చెప్తున్నాడు. తప్పకుండా తాపుతాను తను చెప్పినాడు. నేను అదే దిశగా ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ అయింది. తొందరనే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కాగ్నా వాటర్ తొందరగానే తాపిస్తాం, ప్రజలకు తాపిస్తాం.